అమ్మయ్యా, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మో, దెయ్యం 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 దెయ్యం. పిన్ని, ఏంటి పిన్ని ఆ ఫేస్? నేనేం చేశానమ్మా? మీరే నన్ను చూసి అనవసరంగా నవ్వుతున్నారు. మేమెక్కడ నవ్వుతున్నావు? నువ్వే నవ్విచ్చేస్తున్నావు. కార్టూన్ ఛానల్లో కార్టూన్లా భలే అందంగా ఉన్నావు. పిన్ని, ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకున్నావు, చేతులకు ఎర్రగా ఏదో పూసుకున్నావు. నీకు ఈ వయసులో అందం మీద శ్రద్ధ పెరిగినట్టుంది. అత్త, నాన్నమ్మ ఏదో కొత్త కొత్త రకాల బ్యూటీ టిప్స్ ట్రై చేసింది. అందుకే ఆవిడ రంగు ఈ రకంగా మారింది. పిన్ని, మొహం కడుక్కో, లేకపోతే అందరూ దడుచుకుంటారు. హే హే మోక్ష, ఇదంతా నువ్వు చేసిన పనే కదా? ఏ, నీకింకా అర్థం కాలేదా? హోసే, నీ అంతు చూస్తానే. ఆ డైలాగ్ నాది. నీ సంగతి తేల్చడానికే నేను ఇక్కడ ఉన్నాను. నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెండించకపోతే నా పేరు మోక్షే కాదు. ఏ, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. నువ్వు మాత్రం నీ వయసుకి తగ్గ పనులు చేస్తున్నావా? చిన్నపిల్లనని కూడా చూడకుండా రాత్రి రౌడీల్ని పంపించి నన్ను కిడ్నాప్ చేయించి చంపాలని చూసావు. అసలు ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ అన్నిటికీ కారణం నువ్వే. నిన్ను సాక్ష్యాధారాలతో సహా అందరి ముందు నిలబడతాను. ఇక నీ బ్రతుకు జైల్లోనే. ఎన్ని మాటలు అంటున్నావే? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదల్లా. వీణ గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? వీణా, ఏంటత్తయ్యా? నీతో మాట్లాడాలి వీణా. ఈరోజు నీకేమైనా పనులున్నాయా? అత్తయ్యా, నీకేం కావాలో చెప్పు, ఏ పనైనా చేయడానికి నేను రెడీ. అది కాదు వీణా. అత్తయ్య నాకేదో చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. అదేంటో తెలుసుకోవాలి. అత్తయ్య, నా దగ్గర మొహమాటం ఏంటి? ఏం కావాలో సూటిగా చెప్పు. వీణా, ఒకసారి వేదని చూడాలనిపిస్తోంది. తను ఎలా ఉందో, ఎంత నరకం అనుభవిస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. తన కడుపులో బిడ్డ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఏ ఆడదానికైనా నరకమేనమ్మా. తన బాధను ఎవరితోనూ పంచుకోలేని స్థితిలో వేద ఉంది. కరెక్టే అత్తయ్య, కానీ వేద విషయంలో అందరూ నిన్నే అనుమానిస్తున్నారు. నీ వల్లే తనకి ఇలా అయ్యిందని నిందలు వేస్తున్నారు. ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. వేద నా కూతురు లాంటిది వీణ. ఎవరో ఏదో అనుకుంటారని తనని చూడకుండా ఉండగలనా? తన బాధని పంచుకోకుండా ఉండగలనా?
చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కొందరు మంచిగా మాట్లాడితే మరి కొందరు చెడుగా మాట్లాడతారు. మాటల్ని పట్టించుకుంటే మనమేం చెయ్యలేం వీణా. సరే అత్తయ్య, వెళ్దాం. కాకపోతే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు వీణా. నేను చెప్పేది అదే అత్తయ్య. మనం అక్కడికి వెళ్ళామని తెలిస్తే నాన్న రాద్ధాంతం చేస్తారు. ఒక పని చేద్దాం, మనం గుడికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్దాం. సరే కానీ అక్కడ శ్రీ ఉంటాడు కదమ్మా, నన్ను వేదం చూడనిస్తాడా? వేద దగ్గరికి వెళ్ళనిస్తాడా? మీరు టెన్షన్ పడకండి అత్తయ్య. శ్రీబాబు గారు ఆఫీస్కి వెళ్ళే టైం నాకు తెలుసు. ఇప్పుడు తను ఆఫీస్కి బయలుదేరుతాడు. ఒకవేళ తను వెళ్ళకపోతే మనం బయటే వెయిట్ చేద్దాం. తను వెళ్ళాకే లోపలికి వెళ్దాం. ఈరోజు ఎలాగైనా నువ్వు వేదం చూసే ఏర్పాటు చేస్తాను. కార్లో కూర్చోండి అత్తయ్య. అలాగే. ఏంటి వీణ, ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏంటి హడావుడి? చూడబోతే గుడికి వెళ్తున్నట్టుంది. వీణ గుడికి వెళ్ళడమే. భాగ్యం, మొహానికి ఆ నల్ల రంగేంటి? ఏమైంది? పిన్ని కొత్త రకం బ్యూటీ ట్రిప్స్ ఏవో ట్రై చేసింది అత్తయ్య. వాటి రియాక్షన్ ఇలా మారిపోయింది. నిన్ను ఆ దిక్కుమాలిన క్రీములు లోషన్లు రాయొద్దని చెప్పాను కదా భాగ్యం. ఇప్పుడు చూడు ఏమైందో. ఇదంతా పిల్ల రాక్షస్ చేసింది. దానంతా చూస్తాను. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. గుడికేనా? గుడికే పిన్ని. అయితే నేను వస్తాను. నువ్వు ఈ అవతారంలో గుడికొస్తే నువ్వే ఆఫ్రికా నుంచి వచ్చావు అనుకుని కామెంట్లు చేస్తారు. అది విని నేను తట్టుకోలేను. ఎవరేమనుకుంటే మనకేంటి, నేను వస్తాను. పిన్ని. భాగ్యం, ఆ? ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో. రావాలో వద్దో నీకే తెలుస్తుంది. వద్దులే, మీరే వెళ్ళండి. వీణా, శ్రీ వెళ్ళాడో లేదో మనకెలా తెలుస్తుంది? బావగారు కారు ఇక్కడే ఉంది అత్తయ్య. బావగారు వెళ్ళాక మనం లోపలికి వెళ్దాం. శ్రీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆఫీస్ టైం అయింది కదా, నువ్వు వెళ్ళు. నర్సు వస్తానని ఇంకా రాలేదు. నిన్నొక్కదాన్ని వదిలి నేను ఎలా వెళ్ళాలి వేదా?
ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. తను వచ్చే వరకు నేను ఉండగలనులే. నువ్వు వెళ్ళు. శ్రీ, ఈరోజు నీకేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పావు కదా, వెళ్ళు శ్రీ. వేద, అమ్మ వేద, అత్తయ్య, వేద. నన్ను చూడ్డానికి, నన్ను కలవడానికి ఎన్ని రోజులు పట్టిందా అత్తయ్య? ఏం చేయను వేద, నిన్ను చూడ్డానికి వస్తానంటే ఇంట్లో వాళ్ళెవ్వరూ ఒప్పుకోరు. నన్నే టార్గెట్ చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. అందుకే వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. బిడ్డ పుట్టే వరకు నా బాగోగులన్నీ మీరే చూసుకుంటానన్నారు. కానీ ఇప్పుడు మీరే దూరంగా ఉంటున్నారు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? నువ్వే తప్పు చేయలేదమ్మా, నేనే ఏదో పాపం చేసుంటాను. అందుకే కోడలికి ఆమె కడుపులో బిడ్డకి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది వేద? నేను బానే ఉన్నాను అత్తయ్య, కానీ నా కడుపులో బిడ్డ గురించే భయం వేస్తుంది. భయపడుకు వేద, భగవంతుడున్నాడు, మనకి అన్యాయం చేయడు. అవును వేద, నీ బిడ్డకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడుకో. అరే ఫోన్ మర్చిపోయానే, వెళ్ళి తెచ్చుకుందాం. వేద, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదత్తయ్య, నర్స్ వచ్చిస్తుంది. ఎందుకమ్మా, నేను ఇస్తాను కదా. అత్తయ్య, శ్రీ వచ్చినట్టున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి.
వేదా నిన్ని పనులని ఎవరు చేయమన్నారు? ఆ, ఇందులో ఏముంది శ్రీ? జ్యూస్ తీసుకుంటున్నాను అంతే కదా. నీకు జ్యూస్ కావాల్సి వస్తే నేను వెళ్లే ముందే అడక్కపోయావా? ఇచ్చి వెళ్ళేవాడిని కదా. అది సరే, నువ్వెందుకు వెనక్కి తిరిగొచ్చావు? ఫోన్ మర్చిపోయాను వేదా, అందుకే వచ్చాను. వేదా, అవును టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు, నర్స్ వచ్చాక ఇస్తుంది కదా, వేసుకుంటాను. నర్స్ వచ్చే వరకు ఎందుకు, నేను తీసుకొస్తాను. సిస్టర్, రావడానికి ఇంత లేట్ ఏంటి? సారీ సార్. ఇంత లేట్గా వచ్చారేంటి? వేదని ఒంటరిగా వదలలేక ఆఫీస్ టైం అయినా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సరే, ఇంకొకసారి ఇలా చేయొద్దు. డాడ్, వీణ దాచిన అస్థికల కోసం తన గది అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. పార్వతమ్మ గదిలో ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు? వీణ చాలా తెలివైందిరా. ఒక రకంగా జిత్తుల మారి నక్క. నేను తన గదిలో అస్థికల కుండ చూడగానే దాన్ని ఎక్కడో దాచేసింది. ఆ కుండని ఖచ్చితంగా నా గదిలోనో నీ గదిలోనో దాయదు కదా. తన గదిలో లేదు కాబట్టి వాళ్ళ మేనత్త గదిలోనే దాచి ఉంటుంది. కరెక్ట్గా చెప్పావరా అన్నయ్య. ఇక్కడ తప్ప దాయడానికి ఆవిడ గారికి మరో ప్లేస్ లేదు. రా అల్లుడు, రా వెతుకుదాం. కొంచెం ఆ కింద కూడా చూడు. డాడ్, ఈ డ్రాయింగ్ చూడండి. పైగా దీని మీద ఇంటి దొంగ అని రాసింది. ఈ పిల్ల రాక్షసి నా బొమ్మే గీసింది. కాకపోతే కార్టూన్లో గీయడంతో వీళ్ళకి తెలియటం లేదు. ఇక్కడ అస్థికుల కుండ తప్ప
విచిత్రమైనవన్నీ బయటపడుతున్నాయి. ఆ కొండ ఎక్కడ దాచిందో తెలియట్లేదు. ఛా! మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను గీసిన బొమ్మ ఎందుకు తీశాడు తాతయ్య? ఓహో, ఈ బొమ్మ నువ్వు గీసావా? ఇంతకీ ఇది ఎవరమ్మా? ఎవరినో చూసి గీసేటంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కదన్నయ్య. దాని గురించి పట్టించుకుంటావేంటి? నువ్వు ఆగు భాగ్యం, మోక్షం చెప్పనే. చెప్పమ్మా, ఇది ఎవరి బొమ్మ? సరిగ్గా చూడు తాతయ్య. ఆ కళ్ళు ఎవరి కళ్ళులా ఉన్నాయి? ఆ ముక్కు ఎవరి ముక్కులా ఉంది? ఆ చింపిరి జుట్టు ఎవరి జుట్టులా ఉంది? నువ్వు నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే వాటి మీద సంతకం పెట్టు చాలు. కావాలంటే నీకు కొత్త ప్రాజెక్ట్ రావడానికి సైన్ పెడతాను, కానీ ఈ క్యాన్సిలేషన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. బావా, ఫాదర్. ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం, నువ్వు కూడా ఉండాలి. అలాగే బావగారు.